1950 జనవరి 26 మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. 25th కూడా జరుపుకోవచ్చు కదా, 24th కూడా జరుపుకోవచ్చు కదా, జనవరి 26కే ఎందుకు? ఒక చిన్న జస్ట్ హాఫ్ మినిట్లో కంప్లీట్ చేసేది. మనని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు 1929 ఐఎన్సి సమావేశం అని అంటారు. ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ప్రతి ఇయర్ జరుగుతుంటుంది. అంతకుముందు జరిగినప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పుడు దాన్ని ఏమన్నదంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం సంపూర్ణ స్వరాజ్యం తీసుకుందామని కొద్దిమంది ఏమో సరే సంపూర్ణ స్వరాజ్యం రాపోయినా ఎంతో కొంత వచ్చినా సంతోషం అని చెప్పేసి కొద్దిమంది. దానికి అధ్యక్షత వహించింది జవహర్లాల్ నెహ్రూ 1929 లాహోర్లో. దానికి ఏం చేశారంటే 1929లో ఒక తీర్మానం చేసుకున్నారు. 1929 జనవరి 26లో ఒక తీర్మానం అయింది. ఏమనైందంటే మనకి సంపూర్ణ స్వరాజ్యమే కావాలి అని ఒక తీర్మానం చేసి సంతకాలు పెట్టింది. సో ఆ జనవరి 26ని గుర్తుపెట్టుకొని 1929 జనవరి 26లో ఏదైతే తీర్మానం చేశారో 1930 జనవరి 26 నుంచి జెండా ఎగరేయడం స్టార్ట్ చేశారు, మనకు స్వతంత్రం వచ్చింది అని. దాని తర్వాత 1947 ఆగస్టు 15లో మనకు స్వతంత్రం వచ్చింది. కానీ మన వాళ్ళు ముందు నుంచి అప్పుడే అనుకున్నారు. సో స్వతంత్రం వచ్చింది, మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, మనకంటూ కొన్ని చట్టాలు ఉండాలని చెప్పేసి అప్పటిదాకా 1935 భారత ప్రభుత్వ చట్టం బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి చట్టాన్నే 1947 ఆగస్టు 15 తర్వాత కూడా అమలు చేస్తున్నాం. మనకి ఒక రాష్ట్రపతి అనే వ్యక్తి లేడు. మనకి 1947 ఆగస్టు 15కి వచ్చినాక ప్రధానమంత్రి ఉండు. ఇవన్నీ కలుపుకొని ఒక రాజ్యాంగం రాయాలి మనకు అని చెప్పేసి కొన్ని కమిటీలు వేసుకొని చాలా దేశాలు తిరిగి ఎక్కడెక్కడైతే మంచి పాయింట్స్ ఉన్నాయో తీసుకొని వచ్చి ఒక రాజ్యాంగం తయారు చేసి 1949 నవంబర్ 26కి కంప్లీట్ చేశారు. కానీ మనకి 1929 జనవరి 26 ఏదైతే తీర్మానం చేశారో ఆ డేట్ కోసం ఆగి 1950 జనవరి 26న మన యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగింది. సో సరే, ఇంక ఇక్కడ పేరెంట్స్ కూడా ఉండరు కాబట్టి ఇంకా బయటికి వెళ్ళిపోతా సబ్జెక్ట్లో నుంచి. యువత మొత్తం చెడిపోతుంది. ఇప్పుడు ఎవరు చెప్పగలుగుతారా దేని ద్వారాను? యువత దేనిలో చెడిపోతుంది? గంజాయి, డ్రగ్స్. మన పేరెంట్స్ పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలంటే ఇదివరకు మమ్మల్ని అయితే అట్లా వదిలేసారు, మేము అటు ఇటు తిరిగి ఇంటికి వచ్చి చదువుకొని తిరిగి వచ్చినా సరిపోయింది. ఇప్పుడు లేదు అట్లా పరిస్థితి. స్కూళ్ళల్లో కాలేజీల్లో గంజాయి మొత్తం పాకిపోయింది, డ్రగ్స్ తీసుకోవడం అలవాటు అయిపోయింది, చిన్నప్పుడే సిగరెట్లు అలవాటు పడుతున్నారు. ఇంకొకటి దీని బారిన ఎటువంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని పడనీయద్దు. ఇదేమవుతుందంటే ఎడిక్ట్ అయిపోయిన తర్వాతకి మనల్ని కూడా లెక్క చేయని పరిస్థితి అయిపోతుంది. దీనికంటే ముందుగా ఇంకా పేరెంట్స్కి చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆన్లైన్లో వీళ్ళు గేమ్స్ ఆడుతున్నారు పిల్లలు. నాకు తెలిసి ఇందులో చాలామంది ఆన్లైన్లో గేమ్స్ ఆడే ఉంటుంటారు రోజు, పబ్జీ లాంటి గేమ్స్. దానికి ఆడుకుంటే ఏమవుతుంది సార్ అనే క్వశ్చన్ వేయచ్చు. ఆడుకుంటే ఏం ప్రాబ్లం లేదు, దాని తర్వాత వాడు బెట్టింగ్లోకి దిగుతాడు. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు. బెట్టింగ్లో దిగిన తర్వాత ఏమవుతుందంటే దానికి బానిస అయిపోతాడు. బానిస అయిపోయిన తర్వాతకి నేను ఇప్పుడు ఆన్లైన్లో గేమ్ ఏదో ఒక గేమ్ ఆడుతుంటే అవతల ఆడేది కంప్యూటర్ లేదు. వాడు బటన్ నొక్కితే నేను గెలుస్తా, బటన్ ఆఫ్ చేసి నేను ఓడిపోతా. సో నా టాలెంట్ ఏముండదు అక్కడ. ఫస్ట్ వాడు నన్ను గెలిపిస్తూనే ఉంటాడు. 1000 రూపాయలు పెడితే 2000 వస్తాయి, 2000 పెడితే 4000, 5000 పెడితే 10,000. అట్లా వచ్చిన తర్వాతకి ఎడిక్ట్ అయిపోతాం. ఎడిక్ట్ అయిపోయిన తర్వాతకి ఏంటంటే మన ఎన్ని డబ్బులు ఇంక వాడు అర్థం చేసుకుంటాడు, అరే ఈ పురగాడు ఎడిక్ట్ అయిపోయిండు అని. ఇక డబ్బులన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎట్లా అంటే ఇక లాస్ట్కి అప్పులు చేయటం, అప్పులు కూడా అవి కూడా అయిపోవటం, డబ్బులు ఎట్లయినా గేమ్ ఆడాలని, దొంగతనాలు చేయటం, రెండోది సూసైడ్ చేసుకొని చనిపోవడం. సూసైడ్ చేసుకునే చనిపోయేదాని గురించి చెప్తా. మీ అందరూ తెలుసు 3.5 months బ్యాక్ మన దగ్గర ఒక కానిస్టేబుల్ ఊరేసుకొని చనిపోయాడు. ఐడియా ఉంది ఎవరికన్నా? మంచిగా రైట్, వెరీ గుడ్. ఊరేసుకొని చనిపోయింది ఆ పిల్లగాడు. కానిస్టేబుల్ నెల జీతం వస్తుంది, సరే కొద్దిగా అవేర్నెస్ ఉంది, అయినా సరే గేమ్లోకి పోయి మొత్తం జీతం అంతా లోన్లకు పెట్టుకుండు. ఆ లోన్లు అన్నీ అయిపోయినాయి, జీతం అంతా రూపాయి కూడా చేతికి రాదు, అప్పులు చేసిండు, స్టేషన్ నిండా అప్పులే, అవి తీర్చలే పరిస్థితి. లాస్ట్కి సూసైడ్ చేసుకొని చనిపోయింది. కొంచెం ఒక 20 రోజుల క్రితం చెప్తున్నా, ఒక స్టూడెంట్, కాలేజీలో స్టూడెంట్ అప్పిల్లాడు, ఆన్లైన్లో గేమ్స్ బాగా అలవాటు పడ్డాడు, అన్నీ అయిపోయినాయి, అప్పులు చేసిండు, ఇంట్లో నుంచి దొంగతనాలు చేసి తీసుకుపోయిండు. ఇక లాస్ట్కి వాళ్ళ నాన్న తట్టుకోలేక ఇక ఎంతకని అంటారా నీకు డబ్బులు నా వల్ల కాదంటే ఆ పిల్లగాడు బండ్ల నుంచి పెట్రోల్ తీసుకొని అంటించుకొని 10 రోజులు హాస్పిటల్ ఉండి చనిపోయాడు. సో చూడండి ఎటుపోతుంది మనది.
ఆన్లైన్లో గేమ్స్ వల్ల ఇంత దారిన పడుతున్నారు. కాబట్టి పేరెంట్స్ ఏం చేయాలి, వాళ్ళు సెల్ ఫోన్ ఇస్తున్నారు వాళ్ళ చేతికి, వాళ్ళు ఏం ఆడుతుర్రు, ఎటుపోతుర్రు, ఏం చేస్తున్నారు గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. టీచర్స్ ఉన్నారు, వీళ్ళు ఎంతసేపు పాఠాలు చెప్తారు, ఇక్కడ వరకు సెల్ ఫోన్ ఉంటుంది ఇలా చేతిలో. ఇంటికి వచ్చినాక సెల్ ఫోన్ ఉంటుంది, వాళ్ళు ఖరాబ్ చేస్తుంది పేరెంట్సే. ఇక్కడ ఉపాధ్యాయులు ఎంత మంచి చెప్పినా ఆడిపోయినాక వాడు ఖరాబ్ అవుతుంటాడు. దయచేసి అవి గమనించండి. ముఖ్యంగా స్టూడెంట్స్కి చెప్తున్నాను, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన. మా టీచర్ ఇప్పటికి నేను చూసినా భయపడతాను మా టీచర్లని. నేను ఎప్పుడైనా ఇంటికి పోయినప్పుడు నేను ఇట్లా చేతులు కట్టుకొనే మాట్లాడతా వాళ్ళ ముందు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఊరికి పోయినప్పుడు కూడా వాళ్ళు అంటారు, అరే నువ్వు ఇంత హోదాలో ఉన్నావు, నువ్వు మా ముందు చేతులు కట్టుకోవడం ఏందని. గురువుకు విలువే. నేను కూడా ఎంఎస్సి బీఈడి చేసిన, నేను టీచర్ కావాలని ఉండే. నాకు నా ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు ఎక్కడ ఆధారపడి ఉంటుందంటే గది 4 గోడల మధ్య ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు చదువుకుంటేనే రేపటి రోజున మేము 120 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండే మా స్కూల్లో, హై స్కూల్లో. నేను ఒక్కని బయటకు వచ్చిన, మిగతా 119 ఇళ్ళల్లో పనిచేసుకుంటారు, ఊర్లలో పనిచేసుకుంటారు. నేను ఒక్కనే ఈ పొజిషన్లో ఉన్నా. ఇప్పుడు నేను ఊరికి పోయినప్పుడు ఎప్పుడైనా పోతున్నా నన్ను చూసినా వాళ్ళు బాధపడుతుంటారు. ఐస్లో అమ్మునేటోళ్ళు ఉన్నారు, కటింగ్ చేసుకునేటోళ్ళు ఉన్నారు, బట్టలు కుట్టేటోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నా ఫ్రెండ్సే, నాతో పాటే ఉన్నారు స్కూల్లో. బట్ నేను ఒక్కని ఈ పొజిషన్లో ఉన్నా. వాళ్ళకి సిగరెట్ల అలవాట్లు, మందు అలవాట్లు అన్నీ అయిపోయినాయి. నాకు ఏ అలవాట్లు లేవు ఇప్పటివరకు. సో చదువుకోండి, మీరు అంతా మంచిగా చదువుకుంటేనే రేపు లైఫ్ అనేది ఉంటుంది. లేదు అంటే ఇళ్ళల్లో పని చేసుకోవాల్సి వస్తుంది, ఇంటి దగ్గర పని చేసుకోవాల్సి వస్తుంది. టీచర్లు చెప్పేది ఖచ్చితంగా ఉంది. ఉపాధ్యాయులు చెప్పిన గురువు అంటే ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పోలీస్ని ఎట్లా చేయాలి నేను చెప్పగలుగుతా, ఇంట్రాగేషన్ ఎట్లా చేయాలి, దొంగలను ఎట్లా పట్టుకోవాలి, కేసులు ఎట్లా డిటెక్ట్ చేయాలి, ఎట్లా గుర్తుపట్టాలని నేను నేర్పగలుగుతా. డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ ఒక ఆపరేషన్ ఎట్లా చేయాలో నేర్పగలుగుతాడు. దానికి చదువు అవసరం లేదు, డైలీ ఆపరేషన్ చేసేటప్పుడు చూస్తే చేయవచ్చు. బిల్డింగ్ అంటే ఇంజనీరింగ్ ఉంటాడు, పక్కన ఒక పిల్లగాడికి నేర్పచ్చు బిల్డింగ్ ఎట్లా కట్టాలి అని. కానీ దొంగ కూడా ఒక దొంగను తయారు చేయొచ్చు, రౌడీని తయారు చేయొచ్చు. కానీ వీళ్ళందరినీ తయారు చేసే ఏకైక వ్యక్తి ఎవరు? గురువు. వీళ్ళందరినీ ఒక్కడే తయారు చేయగలుగుతాడు. ఇప్పుడు నేను ఒక్కనే తయారు చేయగలుగుతాను పోలీసులు, కానీ వీళ్ళందరూ తయారు చేయగల ఏకైక వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు. సో ఉపాధ్యాయుడు అంటే గురువు స్థానం అంత పెద్దది. గురువుకు విలువ ఇవ్వండి, గురువుకు రెస్పెక్ట్ ఇవ్వండి, గురువు చెప్పిన మాట వినండి, మంచి పొజిషన్కి వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ.